మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేట గ్రామానికి చెందిన గోకని ధర్మగౌడ్ మంగళవారం రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఆయన మండల స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు హయాంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కొల్చార మండలం రంగంపేట గ్రామానికి చెందిన గోకని ధర్మగౌడ్ అంటేనే ఒక ధర్మాత్ముడు. అతనికి అవినీతి, అన్యాయం అనే రాజకీయం లేకుండా పెద్ద చదువులు చదవకున్నా కూడా తనదైన శైలిలో రంగంపేట గ్రామంలో మొట్టమొదటి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ప్రస్తుత శివాజీనగర్ బస్టాండ్ ఏరియా కాలనీకి శ్రీకారం చుట్టి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నీతితో నిజాయితీగా తనదైన శైలిలో ఒక ఉప సర్పంచ్గా, అనంతరం ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, కొల్చారం మండలం వైస్ ఎంపీపీగా నిజాయితీగా పేదల పక్షాన నిలబడి తనదైన శైలిలో వ్యాపార కేంద్రమైన రంగంపేటలో మొట్టమొదటిసారిగా సీసీ రోడ్ల నిర్మాణం, 40,000 లీటర్ల సామర్థ్యం గల ఊరికి సరిపడే విధంగా వాటర్ ట్యాంక్ నిర్మించిన ఘనత ఆయనదే. 80 పదుల వయసు దాటిన ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. రంగంపేట గ్రామానికి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలకు ఆయన పదవుల్లో ఉన్న అంతకాలం ప్రతి కుటుంబం యొక్క మేలు కోరుతూ గ్రామానికి వన్నె తెచ్చిన మహానుభావుడు. ఇప్పుడు రాజకీయాల్లో పట్టి చూస్తే అతను మేధావి, తనకు తానే సాటి, ప్రాణంకి మించిన పనిచేసిన నాయకుడు. గ్రామానికి ఒక నిదర్శనం. ఒక్క రూపాయి ఆశించకుండా గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ఆనాటి తెలుగుదేశం పార్టీ ద్వారా ఎస్సీ కాలనీ, రంగంపేట బీసీ శివాజీనగర్ కాలనీకి అంకురార్పణ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. రంగంపేట గ్రామానికి నల్లాల ద్వారా ప్రతి ఇంటికి నీరు లభించేలా తనదైన శైలిలో 40,000 లీటర్ల ట్యాంకును నిర్మించిన ఘనత ఆయనదని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఒక నాయకుడిగా ఉన్నప్పుడు రంగంపేట గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తెచ్చిన ఘనత ఆయనకే అంకితమని, దాదాపు 20 గ్రామాలకు ప్రముఖ వ్యాపారాల కింద రంగంపేటకు పశువుల ఆసుపత్రిని తెచ్చిన ఘనత కూడా ఆయనదేనని, రంగంపేటలో మురికి కాలువలు నిర్మించిన ఘనత కూడా ఆయనదేనని, ఆయన మృతితో రంగంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలు పార్టీలకు చెందిన నేతలు ఆయన పార్థివ దేహంపై పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.